ఒక్కసారి ఊహించండి, మీరు ప్రేమించిన వ్యక్తి ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడితే మొదట అది డ్రీమ్ లా అనిపిస్తుంది కదా. కానీ అదే ప్రేమ కొంచెం కొంచెంగా అబ్సెషన్ గా మారితే, అదే అబ్సెషన్ మీ జీవితాన్నే నరకంగా మార్చేస్తే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను డిస్టర్బ్ చేస్తున్న సినిమా ఇదే కాన్సెప్ట్ తో వచ్చింది. కేవలం 7 కోట్ల బడ్జెట్, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు వసూలు చేస్తుంది. హాలీవుడ్ భారీ సినిమాలను వెనక్కి నెట్టి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఒక్కటే పేరు మాట్లాడుకుంటుంది, అదే అబ్సెషన్. ఈ అబ్సెషన్ అనే సైకలాజికల్ సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీ 2025 సెప్టెంబర్ 5న టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోని మిడ్ నైట్ మ్యాడ్నెస్ సెక్షన్లో ప్రీమియర్ అయింది. అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి ఫోకస్ ఫీచర్స్ ఈ సినిమాని భారీ డీల్తో అక్వైర్ చేసుకుంది. ఆ తర్వాత 2026 మే 15న అమెరికాలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని లిటరల్గా షేక్ చేస్తుంది. ఈ సినిమా బడ్జెట్ 7 కోట్లు మాత్రమే అయినా కలెక్షన్స్ మాత్రం $100 మిలియన్ పైగా వసూలు చేసింది. అంటే సుమారు దాదాపుగా 850 కోట్లకు పైగా అన్నమాట. ఇక ఇండియాలో రిలీజ్ అయిన ఫస్ట్ డేనే 2 కోట్లు వసూలు చేసింది ఈ అబ్సెషన్. కొన్ని ట్రేడ్ అనలిస్టులు అయితే ఫుల్ రన్ లో ఈ సినిమా 1000 కోట్ల మార్క్ కూడా టచ్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది హాలీవుడ్ కి కొత్త పారానార్మల్ యాక్టివిటీ లాంటి సెన్సేషన్ అని అక్కడి మీడియా మాట్లాడుకుంటుంది. అయితే ఈ సినిమా కథ గురించి మాట్లాడితే, బేర్ అనే ఇంట్రోవర్ట్ యువకుడు చిన్నప్పటి నుంచి నిక్కీ అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. కానీ ఆమె మాత్రం అతడిని ఫ్రెండ్ గానే చూస్తుంది. ఒకరోజు బేర్ కి వర్మిష్ విల్లో అనే మిస్టీరియస్ ఆబ్జెక్ట్ దొరుకుతుంది. దానిని ఒక కోరిక కోరితే అది నిజమవుతుంది. అప్పుడు బేర్ నిక్కీ నన్నే ప్రేమించాలని కోరుకుంటాడు. మొదట్లో అన్నీ పర్ఫెక్ట్గా అనిపిస్తాయి. నిక్కీ ఒక్కసారిగా అతడిపై కంప్లీట్లీ అబ్సెస్డ్ అయిపోతుంది. కానీ అక్కడి నుంచే అసలు హారర్ మొదలవుతుంది. ఆ ప్రేమ లవ్ నుంచి కంట్రోల్గా మారుతుంది, కంట్రోల్ నుంచి మ్యాడ్నెస్గా మారుతుంది, మ్యాడ్నెస్ నుంచి ప్యూర్ ఫియర్గా మారుతుంది. మరి చివరికి బేర్ నిజంగా ప్రేమను పొందాడా లేక తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడా అనేది అసలు కథ. మరి ఈ సినిమా ఎందుకు అంతగా వైరల్ అయింది? ఎందుకంటే ఇది సాధారణ హర్రర్ కాదు. ఇందులో టాక్సిక్ లవ్, అబ్సెషన్, ఎమోషనల్ మ్యానిపులేషన్, కన్సెంట్, లోన్లీనెస్ ఇలాంటి డార్క్ సైకలాజికల్ థీమ్స్ని చాలా డిస్టర్బింగ్ వేలో చూపించారు. ఇది జంప్ స్కేర్స్ తో భయపెట్టే సినిమా కాదు, మనసులో అసౌకర్యం కలిగించే హర్రర్. అందుకే చాలా మంది వ్యూవర్స్ ఇది హర్రర్ సినిమా కాదు, సైకలాజికల్ నైట్ మేర్ అని కామెంట్ చేస్తున్నారు. రాటెన్ టమాటాస్ లో 95% పైగా పాజిటివ్ రేటింగ్ రావడం కూడా ఇప్పుడు హాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా హీరోయిన్ ఇండెన్ నవరేట్ పర్ఫార్మెన్స్ గురించి అయితే రీసెంట్ హర్రర్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అంటూ క్రిటిక్స్ కూడా ప్రశంసిస్తున్నారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ కర్రీ బార్కర్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్. అతను మొదట యూట్యూబ్ లో చిన్న చిన్న కామెడీ అండ్ హర్రర్ వీడియోస్ చేసేవాడు. తర్వాత మిల్క్ అండ్ సీరియల్ అనే లో బడ్జెట్ హర్రర్ షార్ట్ ఫిలిం తో వైరల్ అయ్యాడు. అది చాలా చిన్న బడ్జెట్ తో తీసిన సినిమా, కానీ అదే అతడిని హాలీవుడ్ దృష్టిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు రిపోర్ట్స్ ప్రకారం లెజెండరీ హర్రర్ ఫ్రాంచైజ్ అయిన టెక్సాస్ చైన్సా మాసకర్ రీబూట్ కి కూడా ఇతనే డైరెక్టర్ గా సెలెక్ట్ అయ్యారని సమాచారం. ఒక యూట్యూబ్ క్రియేటర్ నుంచి హాలీవుడ్ ఫ్యూచర్ హారర్ సెన్సేషన్ గా ఎదగడం నిజంగా అన్బిలీవబుల్ జర్నీ కదా. హాలీవుడ్ రీమేక్స్, సీక్వెల్స్ తో నిండిపోయిన టైంలో ఒక చిన్న ఒరిజినల్ ఐడియా వచ్చి మొత్తం ఇండస్ట్రీనే చేక్ చేసింది. అబ్సెషన్ కేవలం హర్రర్ సినిమా కాదు, ప్రేమ అబ్సెషన్ గా మారితే ఎంత డేంజరస్ అవుతుందో చూపించిన డార్క్ మిర్రర్. చిన్న బడ్జెట్ అయినా కూడా కంటెంట్ బలంగా ఉంటే ప్రపంచాన్ని గెలవచ్చని మరోసారి ప్రూవ్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ సినిమా గురించి భారీగా డిస్కషన్ జరుగుతుంది. ప్రస్తుతం హాలీవుడ్ లో ఒక్కటే పేరు సెన్సేషన్ గా మారిపోయింది, అదే అబ్సెషన్.